హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిచ్చాడు బచ్చన్ మళ్ళీ అల్ల నరేష్ గారికి ఈ మూవీ అనేది కంబ్యాక్ అయితే కావాలి. ఎంతవరకు కంబ్యాక్ ఇచ్చింది తెలుసుకునే ముందు అలాగే మన ఛానల్ ముసాఫా రివ్యూ అయితే వచ్చేసింది. ఇంకా చెక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ చెక్అవుట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఇలాంటి మంచి కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టా పేజ్ కూడా లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ అందులో కూడా చెక్ చేసి వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బేసిక్ ప్లాట్ ఏంటంటే బచ్చన్ మళ్ళీ తను ఏమనుకుంటారు అదే చేయాలనుకుంటారు. తను ఒక మూర్ఖుడు, తన పక్కన ఉన్న వాళ్ళు ఎంతో సఫర్ అయితే అవుతాడు. అలాగే తను ఒకటైతే కోల్పోతాడు. ఆ కోల్పోయింది ఏంటనేది ఓవరాల్ గా మన మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా మూవీ అంటారా, నాకైతే ఒక యావరేజ్ మూవీ చూసాను అనిపించింది. ఇంకా మూవీ స్టార్టింగ్ పోర్షన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. బచ్చన్ మళ్ళీ క్యారెక్టర్ ఏంటి, తన పక్కన ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది చాలా బాగా చూపించారు అనిపించింది నాకైతే. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే అల్ల నరేష్ గారు పర్ఫార్మెన్స్ అనేది చాలా ప్లస్ అయితే అవుద్ది ఈ మూవీకి. ఇంకోటి రోహిణి గారు కానీ, హీరోయిన్ కానీ, మిగతా వాళ్ళు కూడా వాళ్ళకున్న రోజులు చాలా మంచిగా అయితే చేశారు పర్ఫార్మెన్స్ అనేది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చేశారు పర్ఫార్మెన్సెస్ అయితే మాత్రం ఈ మూవీలో. కానీ ఎమోషన్ సీన్స్ అయితే మాత్రం ఒక 3-4 సీన్స్ బాగా అనిపించినాయి. కానీ మిగతా ఎమోషన్ సీన్స్ అనేది ఇంకా కొంత బాగా రాసుకుని ఇంకా బాగా పుష్ చేసి ఉంటే మాత్రం చాలా బాగా వర్కౌట్ అవును. ఉన్న ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. అలాగే బీజిఎం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా రైటింగ్ అండ్ డైరెక్షన్ అయితే మాత్రం చాలా అవుట్డేటెడ్ అనిపించింది. కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా ప్రెడిక్టబుల్ గా అయితే అనిపించింది. కొన్ని సీన్స్ కూడా ఇంతకింత సాగదీస్తున్నారని ఫీలింగ్ అయితే వచ్చేస్తాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్ అయితే మాత్రం కొన్ని సీన్స్ అయితే మాత్రం ఇంతసేపు సాగదీస్తున్నారని ఫీలింగ్ అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ అనేది బాగున్నది. మళ్ళీ అదే తీసుకెళ్లి సెకండ్ హాఫ్ ని పెట్టిన వాళ్ళ అంతైతే అనిపించలేదు నాకైతే మాత్రం. చాలా బోర్ అయితే కొట్టేస్తుంది. అలా మెయిన్ గా సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా సాగతీస్తారు. ఇంకోటి సాంగ్స్ కూడా మూవీకి బ్రేక్ వేసినట్టుగా అయితే వస్తా ఉంటే సాంగ్ ప్లేస్మెంట్ అనేది అస్సలు అయితే బాగోలేదు. మూవీ స్టార్టింగ్ పోర్షన్స్ లో ఒక శ్లోకం అయితే పెడతారు, ఎండింగ్ అని దాంతోనే ఎండ్ అయితే చేస్తారు. ఈ మధ్యలో సీన్స్ అనేది కొంత ఇంకా ఇంట్రెస్ట్ గా రాసుకుని ఉంటే మాత్రం ఒక మంచి మూవీ అవును బచ్చన్ మళ్ళీ. ఓవరాల్ గా మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ అయితే, మూవీ మీరు చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద అయితే కామెంట్ చేయండి. చూడలేని వాళ్ళు ఉంటే మాత్రం ఒక అల్ల నరేష్ ఉన్న ఒక పర్ఫార్మెన్స్ గురించి అయితే డెఫినెట్ గా ఈ మూవీని ఒకసారి అయితే ట్రై అయితే చేయొచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మాత్రం అందరూ చాలా బాగా అయితే చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ కూడా చాలా బాగున్నాయి. బీజిఎం కూడా కొన్ని సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఓవరాల్ గా మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే మాత్రం 2.5 అవుట్ ఆఫ్ 5. వీడియో అప్పటి వరకు చూసారు కాబట్టి మీకు జెన్యూన్ రివ్యూ అనిపిస్తే మన ఛానల్ అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో అయితే షేర్ అయితే చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టా పేజ్ లింక్ కూడా ఉంటుంది. అంటే అందులో కూడా చెక్ చేసి వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.